ఆది నుండి మేము చెప్తూనే వస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు అనే విషయం. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపేమో మున్సిపల్ అభివృద్ధి శాఖ, అంటే నగరాలు, పట్టణ ప్రాంతాలు, మరి బాగా డబ్బుండే ప్రాంతాలు, రాష్ట్రంలో పన్ను అంతా కూడా ఈ పట్టణాలు నగరాల నుంచే, మహానగరాల నుంచి వస్తుంది, అందులోనే బాగా డబ్బు ఉంది అనే దాంతో అక్కడ ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. అదేవిధంగా మరి ఆ శాఖలో ఉండే సంపదనంతా కూడా తన బంధువుల దగ్గరే ఉండాలి, తన దగ్గరే ఉండాలి అన్న దాంతో మరి హోంశాఖ కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు శాఖ కూడా తన దగ్గరే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. మరి మున్సిపల్ అభివృద్ధి శాఖ పెట్టుకొని రియల్ ఎస్టేట్ను పూర్తిగా నాశనం చేశారు. హైదరాబాదు మహానగరం, దాని చుట్టూన్న పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఘోరంగా తయారయ్యి ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ రాబడి పూర్తిగా పడిపోయిందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు పోలీసు శాఖను కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న విషయం తెలంగాణ ప్రజలకి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈరోజు నిజంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్ల పరిస్థితి అయితే ఎంత విచిత్రంగా ఒక జోక్గా మారిందనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మీరు చూస్తే ఈ ఎలక్షన్ల ప్రహసనం స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ, మున్సిపల్ ఎన్నికల నగారా మోగిస్తుంది కేవలం 3 రోజుల ముందర. ఒక రోజు ముందు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతూనే ఇక మరుసటి రోజు నుంచే నామినేషన్స్. అంటే వారం రోజుల లోపల, కనీసం అంటే 15-20 రోజులు సమయం ఇచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్లో షెడ్యూల్ ప్రకటించి, ఆ షెడ్యూల్లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజు, డేట్ ఆఫ్ నామినేషన్స్ ఈరోజు, అదేవిధంగా నామినేషన్స్ క్లోజర్ ఈరోజు, తర్వాత డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఈరోజు, స్క్రూటినీ, ఇవన్నీ కూడా చెప్పి డేట్ ఆఫ్ పోలింగ్ అని కనీసం ఒక 15 రోజుల షెడ్యూల్ ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేవలం వారం రోజుల్లోనే అంటూ ఈ తతంగాన్ని ముగించే ప్రయత్నం మొదటి నుంచి చేసిండ్రు. ఆనాడు పంచాయతీ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు, ఈనాడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి దానికి తోడు మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లు పెడుతున్నాయంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు ఎలక్షన్ కమిషన్. ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ అధికార సభలో, అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో హస్తం గుర్తుకే మన ఓటు అని అన్నాడంటే ఇక మీరు ఒకసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా, మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీడియో ఆధారాలతో సహా చూపించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నోటీసు పోలేదు. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా? మరి రాజ్యాంగం ఎందుకున్నది? ఒక ముఖ్యమంత్రి నేనే రాజు, నేనే మంత్రి, ఇంకా 10 సంవత్సరాలు కాదు కదా, 10 శతాబ్దాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని డిక్లేర్ చేసుకుంటున్న వ్యక్తి ముందు రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ఇక నీరుగారినట్టేనా, అబాసు పాలనట్టేనా? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు, మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. వారం రోజుల లోపల ఎలక్షన్ల తంతంతా కూడా ముగిచేసారు. క్యాండిడేట్స్కి ఎవరికి కూడా సరైన సమయం లేదు, పార్టీలకు వాళ్ళ క్యాండిడేట్లను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదు. అంతా కలిపి వారం రోజులు కంప్లీట్ చేసిండ్రు. సరే, అయిపోయింది. ఆ క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మరి కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా తెలుసు,
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ ఖాతాలో చేరినాయి. ఇంకా మనకి మున్సిపల్ ఎలక్షన్లు కూడా మనకి ఇబ్బంది అవుతుందని అడుగునా కూడా పోలీస్ అధికారులను పెట్టి ప్రచారం చేయనివ్వలేదు. చాలా చోట్ల నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను కూడా భయపెట్టించి వాళ్ళను నామినేషన్ వేయకుండా చేసిండ్రు. వన్ సైడ్గా కావాలని చూసిండ్రు. అదేవిధంగా ఏ పార్టీ ఎవరిని నామినేషన్ చేయాలనే దాన్ని కూడా పోలీసుల ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా, రౌడీ షీటర్ల ద్వారా బలవంతంగా మరి ఈ ప్రక్రియలో ఇంటర్ఫియర్ అయినరు.